వెండి, బంగారం అకస్మాత్తుగా ధరలు పెరగడం వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను. మాఫియా శక్తులు ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్నటువంటి జూదం అన్నటువంటిది. అనూహ్యమైనటువంటి పెరుగుదల వెనకాల వాళ్ళే ఉన్నారన్నది ఇప్పుడు అధికారికంగా ధృవీకరణ అయింది. 5 మేజర్ బ్యాంకులు కలిసి ఈ వెండిని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినాయి. వీళ్ళు దాదాపుగా 1.2 బిలియన్లు మ్యానిపులేట్ చేసి సంపాదించారు దీని ద్వారా. అందువల్లనే ఇప్పుడు అదంతా బయటకు వచ్చాకనే 28% క్రాష్ అవ్వడానికి కారణమైంది. జేపీ మోర్గాన్ ఏదైతే మొదట ఈ బంగారం రేట్లు పెరగబోతున్నాయి, వెండి రేట్లు పెరగబోతున్నాయి, 10 లక్షల దాకా వెళ్ళిపోతే 7 లక్షల దాకా వెళ్తుందని చెప్పింది జేపీ మోర్గాన్. వీళ్ళు దాదాపుగా $920 మిలియన్ విలువైనటువంటి వెండి ఈ ధరలు పెరిగాక అమ్మేసుకున్నారు. స్కాట్లాండ్ బ్యాంక్, స్కోటియా బ్యాంక్ $127.5 మిలియన్ విలువైన వెండిని అమ్మేసుకుంది. హెచ్ఎస్బిసి $7.6 మిలియన్ విలువైంది 2018-23 మధ్యలో కొన్నదాన్ని ఇప్పుడు అమ్మేసింది. అదే సందర్భంలో ఇంకొక బ్యాంక్ వచ్చేటప్పటికి జ్యూస్ చెక్ బ్యాంక్ $75.5 మిలియన్ 16-21 మధ్యలో కొన్నటువంటి వెండిని ఇప్పుడు అమ్మేసింది. నిన్న పడిపోవడానికి కారణం ఈయనమాట. మోర్గాన్ స్టాన్లీ $1.5 మిలియన్ 2019 టైంలో కొన్నటువంటిది, అది 13-14 నుంచి కొన్ని 19 దాకా కొన్నటువంటి దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. అందువలన అంటే అప్పట్లో 50,000 60,000 ఉన్నప్పుడు కొన్నటువంటి తీసుకొచ్చి ఇప్పుడు అమ్మి పడేశారు ఒక్కసారిగా. ఈ మధ్యన వాళ్లే కొండం మిగించేశారు. ఆ కొనటం మూలంగా రేట్లు ఒకసారిగా పెరిగిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్స్ కొంటున్నాయి అన్నటువంటి అంశం కానీ, ఇదిగో వీళ్లే కదా, వీళ్ళందరినీ మనం నమ్ముతాం కాబట్టి వీళ్ళు ఆ రేట్లని ఎంత పెరగబోతోంది, 7 లక్షలు అవబోతుంది, 10 లక్షలు అవబోతుంది, బంగారం 3 లక్షలు అవబోతుంది, 4 లక్షలు అవబోతుంది అనేది అందరూ ఎగబడి కొన్నారు. కొన్నాక ఆ కొనే రూట్లో వీళ్ళ దగ్గరే అమ్మేశారు. అది ఇప్పుడు బయటపడుతున్న అంశం.